మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఆయన దినం ఎలా వస్తుందంట? దొంగ వచ్చినట్లు వస్తుంది. దొంగ నువ్వు అనుకున్న టైంలో వస్తాడా? నువ్వు అనుకోని టైంలో వస్తాడా? నువ్వు ఊహించిన రోడ్లోంచి వస్తాడా? ఊహించిన దారిలోంచి వస్తాడా? నీకు కనబడొస్తాడా? కనబడకుండా వస్తాడా? కాబట్టి ప్రభువు రాకడ కూడా ఎలా ఉంటుందట? దొంగలాగా ఉంటుంది. కాబట్టి మనందరం దొంగ వస్తాడు అని మనం చేసే పని ఏంటి? దొంగ వస్తాడు కాబట్టి మన డోర్ని మనం లాక్ చేస్తాం. బై ఛాన్స్ ఆ డోరు బద్దలు కొట్టినా మన బీరువాని మనం ఏం చేస్తాం? లాక్ చేస్తాం. దాన్ని బద్దలు కొట్టిన క్యాష్ బ్యాగ్ ఉంటుంది లోన. అవునా? బీరువాకి 3 తాళాలు ఉంటుంది, బయట ఒకటి, లోన ఒకటి, ఇంకా లోన ఒకటి. అవునా? ఒకవేళ ఇక్కడ కాదు ఇంకా అక్కడికి వెళ్తే అక్కడ కూడా దాన్ని ఏం చేస్తాం? 4 స్టెప్స్గా ఉంటుంది మన భద్రత. మన బంగారం విషయం, డబ్బుల విషయం, చీరల విషయం, ఏమండి నగల విషయంలో మన భద్రత ఏంటి? చాలా అల్టిమేట్. ఆ దొంగోడు కష్టపడి ఆడు చేతులు ఇరిగిపోయేంత వరకు కష్టపడితే కానీ నీ ఉంగరం కొట్టలేడు. అవునా? సరే, దొంగ వచ్చినట్టు వస్తుందట. దొంగ వస్తున్నాడు కాబట్టి, వస్తాడు కాబట్టి, వస్తాడేమో అని మనం ముందే ఏం చేస్తాం? మనం భద్రపరుచుకుంటాం. వాడికి దొరకకుండా మనల్ని సిద్ధపరచుకుంటాం. ఎవరి స్తోత్రం. ఇప్పుడు ఆయన కూడా ఎలా వస్తున్నాడంట? మరి మనం ఎలా ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎవరు ఎత్తబడతారు? వాట్ క్వాలిటీ ఈజ్ రిక్వైర్డ్ టు బీ విత్ ద లార్డ్? వెన్ జీసస్ కమ్స్ ఇన్ టు ద మిడ్ ఎయిర్, మధ్యాకాశానికి యేసు వచ్చినప్పుడు ఎవరు ఎత్తబడతాడు? హూ విల్ రైజ్? నెంబర్ 1, దోస్ హూ ఆర్ హోలీ, పరిశుద్ధులు. ఒకసారి చెప్పండి, మీరు పరిశుద్ధులు అని మీ అంతరాత్మ మీతో చెప్తుందా? ఆర్ యు షూర్ దట్ యు ఆర్ హోలీ? డస్ యువర్ ఇన్నర్ కాన్షియస్ ఇస్ టెలింగ్ యూ దట్ యు ఆర్ హోలీ? మీరు పరిశుద్ధులు అని మీ అంతరంగం, మీ ఇన్నర్ కాన్షియన్స్ మీతో చెప్తుందా? ప్రభువు చెప్పాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండడి. ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు. కాబట్టి మనల్ని కూడా ఆయన ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? పాపము లేని వాళ్ళుగా చేశాడు. పాపము లేని వాళ్ళుగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. కానీ మనం ఏమయ్యాం? మనం సాతాను యొక్క మోసం చేత, అవ్వ చేసినటువంటి తప్పు చేత, ఆదాము చూపిన విధేయత చేత we became polluted, we became sinners. వీళ్ళు చేసిన పని చేత వీళ్ళు ఏమయ్యారు? పాపులయ్యారు. అంటే మన పని మనల్ని ఏం చేస్తుంది? మన పాపం మనల్ని ఏం చేస్తుంది? మన తప్పు మనల్ని ఏం చేస్తుంది? యువర్ సిన్ పొల్యూటింగ్ యూ, యువర్ సిన్ మేకింగ్ యూ యాజ్ అ సిన్నర్. మన పాపమే మనల్ని అపరిశుద్ధులుగా చేస్తుంది. రైట్. ఇప్పుడు ఈ పాపంలోంచి బయటికి రావడానికి లోకంలో చాలా 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 విషయాలు ఉన్నాయి. నువ్వు పుణ్యస్థలాల్ని దర్శించుకుంటే, పుణ్య నదుల్లో మునిగితే, అనేక మందికి నువ్వు పుణ్యాలు చేస్తే, నీవు వ్రతాలు జపాలు చేస్తే నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధుడు అవుతావు అని చాలామంది చెప్తున్నారు. ఒక మాట, మనం చేసిన పనులను బట్టే మనం పాపులయ్యాం, మనం చేసిన పనులను బట్టే మనం నీతిమంతులం అవుతామా? బైబిల్కి, ఇతర గ్రంథాలకి, ఇతర దేవుళ్ళకి, యేసుక్రీస్తుకి ఉన్న వ్యత్యాసం ఏంటి? చాలా జాగ్రత్తగా వినండి. మనిషి చేతులారా తాను చేసుకున్న తప్పును బట్టి హీ హిమ్సెల్ఫ్ బికేమ్ ఎ సిన్నర్ బై హిస్ మిస్టేక్, బై హిస్ వర్డ్స్, బై హిస్ కమిట్మెంట్ టు ద సిన్. ఇప్పుడు తాను మంచిగా మారడానికి ఏం చేసినా పాపిగానే చేస్తాడు, కానీ నీతిమంతుడిగా చేయలేడు. వాట్ ఎవర్ హీ డిడ్, హీఈస్ ఎ సిన్నర్. ఏ మంచిగా మారటానికి ఏం ప్రయత్నించినా ఎట్ హీఈస్ ఎ సిన్నర్. ఇంకో మత గ్రంథం చెప్పుద్ది, నీ పుణ్యకార్యాలు అంటే యువర్ రైట్ వర్క్స్, లేకపోతే యువర్ రైట్ డీడ్స్, ఒక 100 మంచి పనులు చేసావనుకో, నీ 50 పాపాలు ఏమైపోతాయి? అంటే నీ మంచి పనులు ఎప్పుడు ఎట్లా ఉండాలి? ప్లస్లో ఉండాలి. అంటే ఒక 10 తప్పులు చేసి 50 మంచి చేస్తే
ఇట్ విల్ బి ఫర్ గివెన్. సో తప్పులు చేస్తూ ఉండొచ్చు, మంచి చేస్తూ ఉండొచ్చు, తప్పులు చేస్తూ ఉండొచ్చు, మంచి చేస్తూ ఉండొచ్చు. అర్థమైందా? కాబట్టి మన మంచి క్రియల యొక్క సీరియల్, మన మంచి క్రియల యొక్క లిస్ట్ ఎక్కువ ఉంటే మనం ఖచ్చితంగా పరలోకి వెళ్ళిపోతామని ఒక మతం చెప్పు. వాట్ బైబుల్ స్పోక్ అబౌట్ ద హోలీనెస్, రైట్? జాగ్రత్తగా వినండి. బైబిల్ చెప్పింది ఏమిటంటే, నేను పరిశుద్ధుని గనుక మీరు పరిశుద్ధులై ఉండాలి. అదే దేవుడు చెప్పిన మాట, నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను నేనే. నువ్వుగా పరిశుద్ధుడవు కాలేవు. యూ కాంట్ బికమ్ హోలీ బై యువర్ డీడ్స్, బై యువర్ వర్క్స్. హీఈస్ ద ఓన్లీ వన్. హీ సెడ్, ఐ యామ్ ద ఓన్లీ వన్ హూ కెన్ మేక్ యూ హోలీ బికాస్ ఐ యామ్ హోలీ. నేను పరిశుద్ధుని గనుక మిమ్మల్ని కూడా ఏం చేస్తాను? మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే. సరే, ఇప్పుడు పరిశుద్ధ పరిచేవాడు ఆయన అయినప్పుడు మనం చేసే పని ఏంటి? జాగ్రత్తగా ఆలకించండి. ఆయన ఏం చేశాడు? సో మనం చేయటానికి మొదట 10 ఆజ్ఞలు ఇచ్చాడు. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. నువ్వు ఇట్లా చేస్తే నువ్వు మంచోడు అవుతావు, నువ్వు ఇట్లా చేస్తే నువ్వు మంచోడు అవుతావు, నువ్వు ఇట్లా చేస్తే మంచోడు అవుతావు. అది మనం చేసే పని. సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? ఫెయిల్ అయిందా? దాన్ని ఎవ్వడు చేయలేకపోతున్నారు. అది ధర్మశాస్త్రం తప్పు కాదు, ధర్మశాస్త్రాన్ని చేయలేకపోవటం తప్పు. ధర్మశాస్త్రంలో ఫాల్ట్ లేదు. ఇఫ్ యూ రియల్లీ ఫాలో దోస్ కమాండ్మెంట్స్ యూ విల్ బికమ్ హోలీ, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ నో హ్యూమన్ కెన్ డూ దట్. నో హ్యూమన్ కెన్ రిమైన్ ఇన్ దట్. నో హ్యూమన్ కెన్ కంటిన్యూ హిజ్ లైఫ్ in the presence of God by following the commandments of Jesus. సో అది నీ చేత కాదు కాబట్టి, నీ వల్ల కాదు కాబట్టి ఆయన ఏం చేశాడంటే, he himself came from heaven. నీ వల్ల ఏది కాదో, నీ చేత ఏది కాదో, నీ వల్ల కాదు కాబట్టి నిన్ను పరిశుద్ధుడి చేయడానికి, ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో నిన్ను ఉంచటానికి ఆయన భూలోకానికి వచ్చి నువ్వు చేయలేని పనంతా ఆయన చేశాడు. ఆయన భూలోకానికి వచ్చి మనము నెరవేర్చలేని ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చి దాన్ని ఏం చేశాడు? ఆయన కొట్టివేశాడు. చెప్పండి ఒకసారి, ఏం చేశాడు అంటే అర్థం ఏంటి? నీ క్రియలను బట్టి నువ్వు నీతిమంతుడు అవుతావు అనేటువంటి పద్ధతిని ఆయన కొట్టివేసి ఒక పద్ధతిని పెట్టాడు. క్రియలు చేసిన వాడిని నమ్మిన దాన్ని బట్టి నువ్వు నీతిమంతుడు అవుతావు. జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. In what? Just shall live by faith in what? In whom? Yes. నీతిమంతుడు విశ్వాసం మూలంగానే జీవిస్తాడు. ఎలా జీవిస్తాడు? ఏంటి విశ్వాసం? క్రియల మూలం. మీరు గలతీ పత్రిక చదవండి, రోమా పత్రిక మీరు చదవండి. క్రియల మూలముగా కాక విశ్వాసము మూలముగానే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏమని నమ్మాలి మనం? మనము నెరవేర్చలేని, మనం చెయ్యలేని కార్యాన్ని యేసు చేసి, ఆయన మన పాపాల నిమిత్తమై చనిపోయి, మన శాపాల నిమిత్తమై చనిపోయి, శిక్షని ఆయన అనుభవించేసి మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత అంటున్నాడు, నా శిక్ష ఆయనలోకి వెళ్ళిపోయింది, ఈయనే నా దేవుడు, ఈయన నన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళగలిగిన వాడు అని నన్ను ఎవడు విశ్వసిస్తాడో వాడు నిత్య జీవం గలడు. ఈరోజు మీరు నిత్య జీవంలోకి వెళ్ళటానికి పనులు చేశారా? నిత్య జీవంలోకి వెళ్ళటానికి మన కొరకు పనులు చేసిన యేసుని నమ్మారా? నమ్మకాన్ని బట్టి పవిత్రత వచ్చిందా, లేకపోతే క్రియలను బట్టి పవిత్రత వచ్చిందా? హౌ కెన్ యూ బికమ్ హోలీ? నాట్ విత్ యువర్ డీడ్స్, ఓన్లీ బికాస్ ఆఫ్ ది ఫెయిత్. ఓన్లీ బికాస్ ఆఫ్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ జీసస్. మన కొరకు క్రియలు చేసిన యేసునందు విశ్వాసం ఉంచటాన్ని బట్టి ఈరోజు మనం ఏమై ఉన్నాం? పరిశుద్ధులం. ఎంత ఈజీ చెప్పండి ఇది. ఒక్క పుణ్య స్నానం చేయాల్సిన పని లేదు, పుణ్యక్షేత్రానికి వెళ్ళాల్సిన పని లేదు, ఏదో చేయాల్సిన పని లేదు, ఏదో ఇవ్వాల్సిన పని లేదు, గుండు కొట్టుకోవాల్సిన పని లేదు, నిలువు దోపిడీలు, ఆ దోపిడీలు, ఈ దోపిడీలు అయిపోవాల్సిన పని లేదు. ఏమండి, ఏం చేస్తే చాలు? ఇది కూడా నీకు చేత కాకపోతే ఎట్లా కొడతాడు చెప్పు రేపొద్దు నిన్ను?
నీకు ఇది కూడా చేత కావట్లేదంటే, ఇంత సింప్లిఫై చేసినా, ఇంత ఈజీ చేసినా, మళ్ళీ చూద్దాంలే ప్రభు, ఐ విల్ టెల్ యూ అని అన్న తర్వాత వచ్చేసావనుకో, ఎట్ట కొడతాడు నిన్ను. అందుకే బ్రేక్ డ్యాన్స్ అనేది అక్కడ. అర్థమైందా? డోంట్ ట్రై టు మిస్యూజ్ హిస్ గ్రేస్, డోంట్ ట్రై టు మిస్యూజ్ హిస్ లవ్, డోంట్ ట్రై టు మిస్యూజ్ హిస్ ఎఫర్ట్. ద ఎఫర్ట్ వాట్ హీ డిడ్, ఎవ్వడు చేయలేని పని ఆయన చేశాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను మన క్రియల చేత పరిశుద్ధులం కాదు, యేసుక్రీస్తు చేసిన క్రియను బట్టి మనం ఏమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఒకసారి అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నాకు థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ హోలీనెస్ లార్డ్.